ఇక బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ ప్రతినిధులు తెలిపారు. రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాగల 24 గంటల్లో కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. తీరం వెంబడి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ దానికి దగ్గర ఉన్నటువంటి యానం, కృష్ణా, గుంటూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ వీటన్నిటి దృష్ట్యా మన తీరం కూడా ఎంటైర్ కోస్ట్ వెంబడి కూడా బలంటి ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వేగం వరకు వీస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ ఈజ్ ఆల్సో రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే ఇప్పుడు రాబోయేటువంటి అల్పపీడన దృష్ట్యా 4th ఆన్వర్డ్స్ 4th నుంచి 8th వరకు ఈ 4 రోజులు కూడా పలు ప్రాంతాల్లో మోడరేట్ రైన్స్ విత్ ఇన్ సమ్ ప్లేసెస్ హెవీ రైన్స్ అండ్ సమ్ డిస్ట్రిక్ట్స్ హెవీ టు వెరీ హెవీ. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో అలర్ట్ కూడా వినిపిస్తుంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ప్రస్తుతం అయితే వాయుగుండం లేదు, అల్పపీడన ప్రాంతం ఉంది. అది ఏదైతే ఉందో ఉత్తర కోస్తా అలాగే ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం అనుకుని ఒక అల్పపీడన ప్రాంతం అనేది కొనసాగుతుంది. అది లో ప్రెజర్గా మారేటువంటి అవకాశం అయితే ఉంది, అంటే అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది. అది రేపు మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఆల్రెడీ కొంత రెయిన్ యాక్టివిటీకి సంబంధించినటువంటి ఇండికేషన్స్ ఆల్రెడీ ఉండడం జరిగింది. ఈరోజు కూడా ఆల్రెడీ మనం చూసుకుంటే ఉదయాన్ని చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఈస్ట్ గోదావరిలో చాలా చోట్ల రెయిన్స్ పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే అటు ఖమ్మం జిల్లాలో అటు వరంగల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడుతున్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కొంతవరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దక్షిణ కోస్తా జిల్లాలో చాలా వరకు ఆకాశం మేఘావృతమైంది, చెదురుమదురుగా జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో ప్రధానంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం అలాగే ఇటు మన్యం జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం ప్రస్తుతం అయితే కొంత పొడి వాతావరణమే ఉందని చెప్పి మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉత్తర కోస్తా జిల్లాలో ఎక్కడైతే పెద్ద చినుకులు లేవు అవి రేపటి నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దక్షిణ కోస్తా జిల్లాలో చూసుకుంటే ఇప్పుడు కొంత కేవలం ఏంటంటే ఒక వెస్ట్ గోదావరిలోనే అక్కడక్కడ చెదురుమదురుగా జల్లులు పడుతున్నాయి, మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంది. సో ఈరోజు రాత్రి తర్వాత నుంచి క్రమంగా కోస్తా అంతటా కూడా చాలా చోట్ల వర్షాలు పడడానికి అయితే ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మరోవైపు మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇది రేపు అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత ఎక్కువ వర్షాలు అనేవి ఖచ్చితంగా ఈ ప్రాంతంలోనే పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ సెంట్రల్ బే అనేది ఆంధ్ర తీరాన్ని ఆనుకొని ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఆనుకొని ఉంటుంది. కాబట్టి మరోవైపు ఇది తీరాన్ని ఆనుకునే ఇప్పుడు ఖచ్చితంగా అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది ఫర్దర్గా ఇంటెన్సిఫై అయిన వాయుగుండం వరకే దీని ఇంటెన్సిటీ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. అది ఫర్దర్గా ఇంటెన్సిఫై అవుతుందా, అల్పపీడనంగానే కొనసాగుతుందా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే ఎందుకంటే అరేబియన్ సీలో ఒక సైక్లోన్ ఫామ్ అయింది, అలాగే మొన్న ఫామ్ అయినటువంటి వాయుగుండం అది క్రమంగా బలహీనపడింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏర్పడినటువంటి అల్పపీడన ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అనేది ఖచ్చితంగా అది ఫామ్ అయిన తర్వాత చెప్పే అవకాశం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా రెయిన్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రెయిన్ యాక్టివిటీలో కూడా ఎక్కువ ఇప్పుడు ఆల్రెడీ వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, సో పల్నాడుకి వీటికి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే మోర్ దెన్ 4-5 సెంటీమీటర్స్ వరకు కూడా రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు మనం ఖమ్మం, వరంగల్లో కూడా రెయిన్స్ పడుతున్నాయి. ఆ రెయిన్స్ పడినప్పుడు ఖచ్చితంగా అది దిగువకి అంటే హెవీ రెయిన్స్ కానీ ఒకవేళ ఆ ప్రాంతాల్లో ఎందుకంటే 1-2 చోట్ల హెవీ రెయిన్స్ ఉన్నాయి అవి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ ఇన్ఫ్లో కిందకు ఉండేటువంటి కృష్ణాకి మళ్ళీ ఇన్ఫ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ రేపటి నుంచి అనేది ఖచ్చితంగా రెయిన్స్ అనేది ఉంటుంది, పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అది రెడ్ ఇప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారంగా చూసుకుంటే అతి భారీ వర్షాలు అయితే లేవు, కానీ రేపటి తర్వాత నుంచి మళ్ళీ క్రమంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారిగా అల్పపీడనం ఫామ్ అయిన తర్వాత సో సీ నుంచి మాయిశ్చర్ కంటెంట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఫేవరబుల్ కండిషన్స్ ఇప్పుడు మనం చూసుకుంటే షియర్ జోన్ కూడా
కోస్తా తీరం మీదే కొనసాగుతుంది. అలాగే ఒక అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతుంది. ఈ రెండు ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం వల్ల మళ్ళీ రెయిన్స్ ఎక్కువగా పడడానికి అయితే ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు తీరం వెంబడి కూడా స్పాలో విండ్స్ ఉంటాయి. అంటే ఎవరైతే వేటకు వెళ్తారో మత్స్యకారులు వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి ఎవరు సాంప్రదాయ మత్స్యకారులు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వెళ్ళొచ్చు, కానీ రేపటి నుంచి పూర్తిగా ఎవరికి వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరొక అంటే రేపు వర్షాలు మొదలైతే 7-8 తారీఖు వరకు కూడా, ఎందుకంటే 6-7-8 వరకు కూడా ఈ రెయిన్స్ అనేవి కొంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడైతే మాత్రం ఉత్తర కోస్తా పొడి వాతావరణం ఉంది. అటు కేవలం వెస్ట్ గోదావరిలో కొంత రెయిన్స్ పడుతున్నాయి. సో ఈరోజు నైట్ తర్వాత కృష్ణా, గుంటూరు అక్కడక్కడ చెదురుమదురుగా కూడా కొంత జల్లులు పడడానికి కూడా ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. రేపటి నుంచి మాత్రం ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రెయిన్స్ అనేవి పడడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది.